సాధారణ మత్స్యకారుడి కుమార్తె. కాని ఆమె జననం దివ్యమైనది. ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. దీనివల్ల ఆమె తరచూ తాను తక్కువగా భావించేది రోజు. సత్యవతికాని విధి ఆమె జీవితాన్ని ఓ గొప్ప మలుపు తిప్పింది. మహాభారతం అనే మహాగ్రంథానికి మూలం అయ్యేలా చేసింది. ఒకరోజు సత్యవతి తన నావలో ప్రయాణికులను గంగానదిని దాటి తీసుకెళ్తుండగా అక్కడ మహాతపస్వి ఋషి పరాశరుడు విచ్చేశారు. ఆయన అనేక సంవత్సరాల తపస్సుతో లోక మాయల నుండి తప్పించుకున్నా. కాని సత్యవతి యొక్క ప్రకాశం మరియు దివ్యమైన శక్తి ఆయనను ఆకర్షించాయి. ఋషి పరాశరుడు సత్యవతికి ఇలా చెప్పారు: నీ గర్భం నుండి ఓ మహాన్ పురుషుడు జన్మిస్తారు. ఆయన లోకానికి కొత్త మార్గాన్ని చూపిస్తారు. ఇది విన్న సత్యవతి భయపడ్డారు. సమాజం, పరువు, మర్యాద అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె ఋషికి 3 షరతులు విధించారు. అందరూ చూడకుండా ఈ సంఘటన జరగాలి. ఆమె కౌమార్యం అలాగే నిలిచి ఉండాలి. ఆమె శరీరంలోని దుర్వాసన దివ్యమైన సువాసనగా మారాలి. పరాశర మహర్షి తన యోగశక్తితో చుట్టూ మబ్బును సృష్టించారు. అందరూ చూడకుండా సంఘటన జరిగేలా చేశారు. అలాగే ఆమె కౌమార్యాన దివ్య సంఘటన ద్వారా వేదవ్యాసుడు జన్మించారు. ఆయనే మహాభారతాన్ని రచించిన మహర్షి. ఈ గ్రంథం ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత గొప్ప గ్రంథంగా నిలిచి ఉంది. ఈ రహస్యమైన కథను మీరు ఎలా భావిస్తున్నారు? ఇది కేవలం పురాణగాథనా లేదా దీని వెనుక ఏదైనా దివ్యమైన రహస్యందా?